మన సైడ్ వినాయక చవితి అయితే అన్నదానాలు ఎలా పెడతారో ఇక్కడ లిఫ్ట్ ఇచ్చాడు, సుఖం లేదు. హెల్మెట్ లేకపోతే దించేస్తున్నారండి బాబు. ఇక్కడ మేల్ కి ఫీమేల్ కి వేరు వేరు ఎంట్రన్స్ ఉంటాయండి. ఇక్కడ ఈ ఏరియాలో సెకండ్ చెకింగ్ అవుతుంది. అటు విక్రమసింహ పాలించిన టైం నాటి బిల్డింగ్. ఈ బస్సు అయితే వెళ్తుందండి గంపోల. మ్యాక్సిమం శ్రీలంకలో ఎక్కడ ఇలాంటి ఫుడ్ తింటానండి. ఎక్కువ తమిళ వాళ్ళు అయితే ఉంటారండి. సో అందుకు సంబంధించి ఇది ఏదో పంచుతున్నారండి. స్వీట్ అయితే చాలా బాగుంది. 1750 అంటండి. ఇప్పుడు క్యాష్ అయింది. ఆటోకి 500 ఇచ్చి వెళ్తున్నాను మళ్ళీ. అంటే ఇక్కడ కూడా ఈ స్వింగ్ ఉందండి, అంబర్ స్వింగ్ అంటే. ఇక్కడ ఎలా ఉందంటే ఇది ఏదో ఇరకలా ఉంది ఇక్కడ. ఎప్పుడు కూడా అందుకే ఓవర్ ఎగ్జైట్ అవ్వకూడదు. హాయ్ గైస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెలర్ హలీ. గైస్ ప్రెసెంట్ నేనైతే శ్రీలంకలోని క్యాండీ అనే ప్రాంతంలో ఉన్నానండి. ఈ క్యాండీలో కూడా చాలా అంటే చాలా టూరిస్ట్ ప్లేస్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉందండి శ్రీలంకలోనే. అది చాలా ఫేమస్ అనమాట. దాన్ని కూడా మీకు చూపిస్తాను. అండ్ మరొక ఫేమస్ ఒక ప్లేస్ అయితే ఉంటుంది. అది వీడియో ఎండ్లో అయితే చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ క్యాండీ అనే ప్రాంతం కూడా కొండ ప్రాంతమేనండి. కాకపోతే గత వీడియోలో మనం నోవెరెలియాలో ఉన్నామండి. ఆ నోవెరెలియాతో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ హైట్లో ఉంటుందండి. ఇక్కడ అంతగా చలి ఉండదు. మీరు చూడొచ్చు ఎండ అయితే ఏ విధంగా ఉందో. ఇప్పుడైతే నేను ఉంటున్న హాస్టల్ మీదకండి ఈ కిందకైతే దిగాలన్నమాట. కిందకి వెళ్ళి నేను చెప్పాను కదండి టెంపుల్, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను. నేను ఉంటున్న ఏరియా నుంచి వెళ్ళబోయే టెంపుల్కి దాదాపు 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందండి. ఇది ఒక చిన్న కొండ అండి. ఈ కొండ దిగి అక్కడ మెయిన్ రోడ్ అయితే ఉంటుంది ముందుకి. ఆ మెయిన్ రోడ్ దగ్గర మనం పిక్ని బుక్ చేసుకుందాం. 4 కిలోమీటర్లు అంటే చాలా దూరం అనమాట. అంతా కొండలో ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి. ఆ కిందకి అక్కడి నుంచి మనం పిక్మీ బుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇదంతా కింద మెయిన్ రోడ్ అనమాట. పిక్మీ అయితే వచ్చేసిందండి. ఎక్కేసాను అనమాట. ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు టెంపుల్కి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే ఇక్కడ ఈ శ్రీలంకలో బౌద్ధ మతస్థుల పండుగ అవుతుందండి, వాసాక అని. సో అందరూ ఫెస్టివల్ చేసుకుంటున్నారు. రైట్ నౌ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇది బౌద్ధ టెంపుల్ యాక్చువల్లీ. అండ్ వీళ్ళు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారండి. వాసాక్ అని ఏదో పండగ అవుతుంది. టెంపుల్ దగ్గర వాతావరణం చూపిస్తాను చూడండి. చూడొచ్చు ఈ టెంపుల్ బయట అనమాట. ఇక్కడ ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుందండి. రకరకాల ఫుడ్ అనేది ఫ్రీగా పంచుతారనమాట. సో ఈ టెంపుల్ బయట లైన్ చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం హడావిడి. ఈ మే ఎండ్లో వీళ్ళు పండగ చేసుకుంటారు. వాసాక ఫెస్టివల్ అంట. చాలా ఫేమస్ వీళ్ళకి ఫెస్టివల్. చూడండి, ఇటు చూసినా తెల్ల వస్త్రాలు ధరించుకొని వీళ్ళు ఇక్కడ ఉన్నారు. అండ్ మనం లోపలికి లైన్లో వెళ్ళాలండి. ఇక్కడ మేల్కి ఫీమేల్కి వేరు వేరు ఎంట్రన్స్ ఉంటాయండి టెంపుల్ లోపలికి. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి టెంపుల్ లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ టెంపుల్ని టెంపుల్ ఆఫ్ టూత్ అంటారండి. అండ్ వీళ్ళ భాషలో దళిత మలగవ అని అంటారండి. చూడొచ్చు టెంపుల్ అయితే ఏ విధంగా ఉంది. మొత్తం ఫుల్ రష్ అండి జనాలతో. అండ్ ఇక్కడ ఒక విగ్రహం ఉంది కదండి, ఇది ఒక చిన్న పిల్లడి విగ్రహం అండి. ఈ విగ్రహానికి ఒక చరిత్ర ఉందండి. అందుకే ఈ పిల్లడి యొక్క విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు. ఆ స్టాచ్యూలో కనిపిస్తున్న బాలుడి పేరు మద్దుమ బండారావు అండి. ఆ పిల్లాడిని ఇక్కడ ఒక రాజు, మన తెలుగు రాజే పరిపాలించేవాడండి ఈ శ్రీలంక అప్పట్లో. అతని పేరు వచ్చేసి శ్రీ విక్రమసింహ అనమాట. ఆయన ఈ క్యాండీ అనే ప్రాంతం నుంచి శ్రీలంక మొత్తం దేశాన్ని పరిపాలించేవారు. అయితే ఏం జరిగిందంటే ఆ విక్రమసింహ పరిపాలించే టైంలో ఈ పిల్లడు ఉన్నాడు కదండి, మద్దుమ బండారావు అని ఈ పిల్లడి యొక్క తండ్రి మంత్రి అండి ఈ రాజ్యంలో. అయితే అతను ఏం చేశాడంటే మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాజ్యం సీక్రెట్లు అన్నీ బ్రిటిష్ వాళ్ళకి చెప్పేయడం గట్రా చేశాడంటే. సో మన తెలుగు రాజు అయిన విక్రమసింహం ఏం చేశాడు, ఈ మద్దుమ బండారెడ్డి ఆ పిల్లడో లాన్నని మరణశిక్ష వేసేయాలని, ఆ పిల్లడో లాన్నని చంపేయాలని ఆదేశాలు ఇచ్చారండి. అయితే ఆ పిల్లడో లాన్న పారిపోయాడు అనమాట, పరారైపోయాడు. అయితే ఈ పిల్లాడు వీళ్ళ తల్లి అయితే ఈ రాజ్యంలో ఉన్నారండి. అయితే ఈ విక్రమసింహం మన తెలుగు రాజు ఏం చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చంపేయండి అని చెప్పాడండి. అయితే ఈ పిల్లాడు ఏం చేశాడంటే ధైర్యంతో చంపుతారా, చంపేయండి ఏం పర్లేదని ధైర్యంతో, అతి చిన్న వయసు అండి, 9-8 సంవత్సరాలు ఉంటాయంట పిల్లడికి. ఆ వయసులో కూడా నన్ను చంపేయండి నాకేం భయం లేదని అతను చాలా ధైర్యవంతంగా ఆ చావునైతే స్వీకరించాడండి. సో దానికి ఇక్కడ ఉన్న ప్రజలు గుర్తించి తర్వాత ఆ విగ్రహాన్ని ఈ టెంపుల్గా ఇది మార్చిన తర్వాత అక్కడ పెట్టారండి. ఆ మద్దుమ బండారావు అనే పిల్లడండి
ఆ వయసులో కూడా చాలా ధైర్యంగా చావుని స్వీకరించాడు. కనిపిస్తుంది కదండి, ఇదే టెంపుల్ ఆఫ్ టూత్ అండి. ఈ టెంపుల్ ఆఫ్ టూత్ కూడా ఒక స్టోరీ ఉందండి. ఈ టెంపుల్ ఆఫ్ టూత్ అనడానికి గల కారణం ఏంటంటే మనకి గౌతమ్ బుద్ధుడు ఉన్నారు కదండి, గౌతమ్ బుద్ధుడు మరణించిన తర్వాత ఆయన యొక్క శరీర భాగాలు కొన్ని అయితే కొన్ని ప్రదేశాల్లో పెట్టారండి. దానిలో భాగంగానే అతని యొక్క పన్ను ఇక్కడ పెట్టారండి, ఈ టెంపుల్ ఆఫ్ టూత్లో. ఈ కనిపిస్తున్న ఈ టెంపుల్ ఆఫ్ టూత్ అండి. ఇక్కడ ఈ లోపల పన్ను అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది ఈ టెంపుల్ కాకముందు ఇది రాజ్యం అండి, ఆ విక్రమసింహ పరిపాలించిన కోట అండి ఇది. ఈ కోటనే గుడిగా మార్చారనమాట. చూడొచ్చు పండగ వాతావరణం ఏ విధంగా ఉందో. మొత్తం బౌద్ధ మతస్థులు అయితే ఉన్నారండి ఈ టెంపుల్ ఆఫ్ టూత్ దగ్గర. అండ్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించబడిందండి. సో చాలా సెక్యూరిటీ గట్రా ఎక్కువ ఉంటుందండి. లోపలికి వచ్చేటప్పుడు లగేజ్ చెకింగ్ అండ్ టికెట్ అంతా ఉంటుందండి. ఎందుకంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ అంతే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో వీళ్ళైతే దీన్ని చాలా అపూర్వంగా చూసుకుంటున్నారు. ఈ శ్రీలంకలోనే చాలా పేరుగాంచిన టెంపుల్, చాలా పవిత్రమైన టెంపుల్ అండి వీళ్ళకి. మీరు చూడొచ్చు జనాభా ఎంతమంది ఉన్నారు. ఎంట్రన్స్ అండి, కానీ ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఇటువైపు వెళ్ళి మనం మొత్తం చెకింగ్ ఉంటుందండి, మళ్ళీ ఇంకో సెకండ్ చెకింగ్ అనమాట. సో ఆల్రెడీ గుడి లోపలికి వచ్చే ముందే ఎంట్రన్స్లో చెకింగ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒక చెకింగ్ ఉంటుందండి. ఎందుకంటే చాలా పవిత్రమైన టెంపుల్. నెక్స్ట్ వీళ్ళకి ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఈ టెంపుల్ గుర్తించబడింది కదండి. సో అందువల్ల ఈ చెకింగ్ అనమాట. చూడొచ్చు లైన్ ఎంత పెద్దది ఉందో. ఇక్కడ ఈ ఏరియాలో సెకండ్ చెకింగ్ అవుతుందండి, చూడొచ్చు. ఇటువైపు కూడా వీళ్ళు పూజలు చేసుకుంటున్నారండి. ఇటువైపు మహానాథ దేవాలయం అంటండి, ఇదేదో లోపల టెంపుల్ అయితే ఉందండి. సో ఈ టెంపుల్లోకి వచ్చే ముందు ఎప్పుడు కూడా ఈ బౌద్ధ టెంపుల్ విజిట్ చేసేటప్పుడు తలపైన టోపీ ఉండకూడదు, కిందన షూ కానీ చెప్పులు కానీ వేసుకోకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బలు తింటాయి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఈ పగోడా అయితే ఉందండి, స్తూపం, బౌద్ధ స్తూపం. ఇటు చూసిన తెల్ల వస్త్రాలతో వీళ్ళు పండగని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. మీరు చూడొచ్చు మొత్తం పండగ కదండి. అసలు టెంపుల్ అయితే ఖాళీ లేదు. అసలు టెంపుల్ అక్కడ ఉంటుందండి పెద్దది, అదైతే అసలు కష్టం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టం. చూడొచ్చు అస్సలు ఖాళీ అంటే లేదండి. మెయిన్ పండుగ ఈరోజే అనమాట. సో చాలా కష్టం అండి. చూడొచ్చు లైన్ ఏ విధంగా ఉంది, మొత్తం పెద్ద లైన్ అనమాట. అందరూ దర్శనానికి వస్తున్నారండి. చూడండి బిజీగా ఉందండి. నార్మల్ టైంలో పెద్దగా రద్దీ ఏమి ఉండదండి, మామూలుగా ఉంటుంది. పండగ అంటే తెలిసిందే కదండి, వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ పండగ. సో అందువల్ల చాలా ఎక్కువ మంది జనం ఉన్నారండి. మనకి లోపలికి వెళ్ళడానికి అసలు అవకాశం లేదు, చాలా వెయిట్ చేయాలి. ఇది టెంపుల్ అండి, దీని పేరే టెంపుల్ ఆఫ్ టూత్. వీళ్ళ లాంగ్వేజ్లో దళిత మలగం అని పిలుస్తారండి. ఒకప్పుడు మన తెలుగు వారు పరిపాలించిన రాజ్యం అండి ఇది. మన తెలుగు వ్యక్తి విక్రమసింహ అయితే ఈ రాజ్యాన్ని పరిపాలించారు. శ్రీలంకని ఇక్కడి నుంచి క్యాండీ అనే ప్రాంతం నుంచి పరిపాలించారండి. ఈ కోటని ఇప్పుడు టెంపుల్గా మార్చేశారండి. ఒకప్పుడు ఇది కోట అనమాట. ఇప్పుడు గౌతమ్ బుద్ధుని యొక్క ఆ పన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఇది టెంపుల్గా మార్చేశారండి. ఈ టెంపుల్ ఆఫ్ టూత్ పక్కనే క్యాండీ లేక్ అయితే ఉంటుందండి. ఇది కూడా మంచి టూరిస్ట్ అట్రాక్షన్. ఈ క్యాండీలో చాలా బాగుంటుంది అనమాట. సిటీకి మధ్యలో, అదే ఈ టౌన్కి మధ్యలో ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు, ఇది ఏదో పక్ష హంస ఏందో తెలియట్లేదు, బాగుంది, చాలా బాగుంటుందండి. లేక్ కూడా భలే ఉంటుంది. సాయంత్రం పూట ఎర్లీ మార్నింగ్ మంచి వాకింగ్ అయితే చాలా బాగుంటుందండి ఈ క్యాండీ లేక్. ఈ టెంపుల్ పక్కన వెళ్ళి మనకి ఫుట్పాత్ అయితే ఉంటుంది అనమాట. చుట్టూ ఈ క్యాండీ లేక్ చుట్టూ వాకింగ్ అయితే చేయొచ్చండి. మీకు అటువైపు కూడా ఫుట్పాత్ అయితే ఉంటుంది దీని చుట్టూను. మరి చాలామంది టెంపుల్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఈ క్యాండీ లేక్ని కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తారండి. పాత బిల్డింగ్లు అండి ఇవన్నీ, అప్పటి విక్రమసింహ పాలించిన టైం నాటి బిల్డింగ్లు అండి ఇవి. చూడొచ్చు మొత్తం ఇప్పుడు ఇది బౌద్ధ టెంపుల్గా మారిపోయిందండి. ఒకప్పుడు రాజ్యం, కోటలు ఇవన్నీ, అది మెయిన్ కోట, అదే మెయిన్ టెంపుల్ అయిపోయింది మొత్తం. చూడొచ్చు లేక్ పక్కనే ఉంది ఇదంతాను, క్యాండీ లేక్ ఇది. ఇక్కడ వాకింగ్ చేస్తూ వెళ్తే చాలా బాగుంటుందండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందరూ ఫోటోలు దిగడం, మంచిగా వాకింగ్ చేయడం అది చేస్తున్నారు టెంపుల్లో దర్శనం అయిపోయాక. టెంపుల్ లోపల అయితే ఖాళీ లేదండి. లేక్ ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీని లోపలికి బోటింగ్ కూడా ఉంటుందండి. ఓవరాల్గా లేక్ వ్యూ చూడండి ఏ విధంగా ఉందో, కొండల మధ్యన భలే ఉంటుందండి. ఈ క్యాండీ సిటీ స్ట్రీట్లు చూసుకుంటే ఏదో వెస్ట్రన్ సిటీలో ఉన్నట్టు ఉంటుందండి, వెస్ట్రన్ సైడ్ కంట్రీలో ఉన్నట్లు ఉంటుంది.
కానీ ఇక్కడ జనాల మొహాలు చూస్తే అలాగేం ఉండదు. ఇప్పుడైతే ఈ క్యాండీ బస్ స్టాండ్కి అయితే వచ్చానండి. మీకు చెప్పాను కదా వీడియోలో ఇంకొక ఫేమస్ ప్లేస్ చూపిస్తానని. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అనమాట. బస్సులో వెళ్ళాలి, 30 కిలోమీటర్ల దూరం ఈ క్యాండీకి. సో ఇప్పుడైతే బస్సు ఎక్కేసి అక్కడికి వెళ్ళిపోదాం. క్యాండీ బస్ స్టాండ్లో అయితే ఉన్నానండి. ఇక్కడ నుంచి మనకి బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి. నేను గంపోలా అనే ఏరియాకి వెళ్ళాలండి. అక్కడ మనం చూడబోయే ప్లేస్ అయితే ఉంటుంది. ఈ బస్సు అయితే వెళ్తుందటండి గంపోలా. బస్సు లోపలికి అయితే వచ్చేసానండి. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు మనం గంపోలా అనే ప్రాంతానికి జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్ నౌ ఈ గంపోలా అనే ప్రాంతానికి వచ్చేసానండి. ఇక్కడే మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయిపోతుందండి. నేను ఏదైనా తింటాను, తిన్నాక స్టార్ట్ అవుతా. ఇదేంటి గంపోలా అనే ప్రాంతం. ఇది క్యాండీకి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉందట, ఇందులో ఫుడ్ తినేసి స్టార్ట్ అవుదాం. ఫుడ్ అయితే వచ్చేసిందండి. ఇదనమాట నేను తినబోయే ఫుడ్. మ్యాక్సిమం శ్రీలంకలో ఎక్కడ ఇలాంటి ఫుడ్ తింటానండి. కర్రీ అండ్ రైస్ అంటారు దీన్ని. చూసుకోవచ్చు, ఒక దగ్గర ఒకలాగా ఉంటుంది. నేను చికెన్ రైస్ ఎక్కువ తింటానండి, ప్రోటీన్ కోసం చికెన్ తింటాను. ఇక్కడ ఫ్రై లాగా ఇచ్చారు, ఒక దగ్గర కర్రీ ఇస్తారండి. సో చుట్టూ 4 రకాల కర్రీలు అనమాట. ఇదే ఓవరాల్గా లంచ్ అయితే చేసేసానండి. ఇప్పుడే తిన్నాను అనమాట. ఇంకా నేను ఆ ప్లేస్కి అయితే వెళ్తాను. నేను వెళ్ళబోయే ప్లేస్ పేరు వచ్చేసి అంబులు వావా టవర్ అండి. ఈ గంపోలా అనే ప్రాంతంలో ఉంటుంది. ఇది కూడా శ్రీలంకలో చాలా ఫేమస్ అండి. దీని గురించి మీరు ఆల్రెడీ రీల్స్ అవి చూసుంటారు, బట్ పేరే మీకు ఐడియా ఉండకపోవచ్చు. ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నాను. నేనున్న ఈ ప్రాంతం నుంచి దాదాపు 5 కిలోమీటర్లు అండి. కొండపైన ఉంటుంది అనమాట. సో నేను పిక్మీ యాప్లో రైడ్ అయితే బుక్ చేశాను. అతను వస్తున్నారు. లక్కీగా వచ్చి తీసుకెళ్ళిపోతే పర్లేదండి, ఎందుకంటే అదంతా కొండ అనమాట, మనం నడవలేము. నేను ఉంటున్న ప్రాంతంలో టెంపుల్ అయితే చూసానండి, మన హిందూ టెంపులే చూడొచ్చు. ఈ గంపోలా అనే ప్రాంతంలో ఎక్కువ తమిళ వాళ్ళు అయితే ఉంటారండి. సో అందుకు సంబంధించి ఇది హిందూ తమిళ్ టెంపుల్ అండి. మీరు చూడొచ్చు, బాగుంది కదా. టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉందండి. ఇది మధ్యాహ్నం వేళల్లో శ్రీలంకలో మ్యాక్సిమం టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటున్నాయి. బౌద్ధ టెంపుల్లే ఓపెన్లో ఉంటాయి, హిందూ టెంపుల్ ఎక్కడ చూసినా క్లోజింగ్లో ఉంటాయి. ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ అవైలబుల్ ఉంటాయి అనమాట. పిక్మే అయితే వచ్చేసిందండి. ఇదిగోండి ఈ స్కూటీలోనే మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. 5 కిలోమీటర్లు ఇంకా వెళ్ళిపోదాం. ఈ అంబులవావా టవర్ అనేది కొండ పైన ఉంటుందండి. సో 5 కిలోమీటర్లు మనం కొండ ఎక్కుతాం అనమాట. కనిపిస్తుంది కొండ పైన అయితే ఉంటుందండి అంబులవావా టవర్. ఇక్కడ తీసుకుని బౌద్ధ పండగ అవుతుంది కదండి వీళ్ళది. సో ఇదేదో పంచుతున్నారండి, మార్గం మధ్యలో ఇస్తున్నారనమాట. చూద్దాం. స్వీట్ అండి, చాలా బాగుంది. నాకు మరీ ఇస్తున్నారు, బాగుంది కదా. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. టికెట్ తీసుకోవాలి. టికెట్కి లైన్ అయితే ఉందన్నమాట. సో లైన్లో వెళ్ళి టికెట్ తీసుకొని మీదకి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంది. బైక్ అయితే లోపలికి ఇంకో కిలోమీటర్ వరకు అలౌ చేస్తారంట. కిలోమీటర్ మనం నడవాలంట. ఇక్కడైతే టికెట్ డీటెయిల్స్ ఉన్నాయండి, చూడొచ్చు. టికెట్ టైప్ అడల్ట్ చైల్డ్, ఫారినర్స్కి 2750 అంటండి. బాగా ఎక్కువ అండి. చూసారా ఎంత ప్రైస్ ఉందో మనకి. ఇక్కడ మార్గం మధ్యలో ఆపేశారండి. ఇక్కడ నుంచి ఇంకా కిలోమీటర్ ఉందన్నమాట. ఓన్లీ ఆటోలు బైక్లే అంట, స్కూటీలు వెళ్ళవట్లేదు. మనం వచ్చింది స్కూటీ బుక్ చేసాం. అదే స్కూటీ వచ్చింది మనం బుక్ చేస్తే. సో వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఇంకా నడవాల్సిందే. చాలా అప్పు ఉందండి, మామూలు విషయం కాదు. బైక్లు అనుకోండి గేర్ ఉంటుంది కదా, సో ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లు వేసుకొని తీసుకెళ్తారు. స్కూటీలు వెళ్ళవో అని వీళ్ళైతే కింద ఆపేస్తున్నారు. ఓన్లీ బైకులు ఆటోలు వెళ్తున్నాయండి. చూడొచ్చు ఎంత ఎత్తుందో. ఇక్కడైతే ఆటో ఒకటి ఆగిపోయిందండి, వాళ్ళు దించేశారనమాట లాగట్లేదని. అమ్మాయిల్ని వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆటోలు బాస్ పెడుతున్నాయండి ఎక్కడానికి. చూడొచ్చు చాలా ఎత్తు. ఆటోలు కూడా ఎక్కడెక్కడ ఆపేస్తున్నారు. కొందరు అయితే డేర్ చేయట్లేదు మీదకి వెళ్ళడానికి. ఇక్కడికి గంపల్ అనే సిటీ కనిపిస్తుంది, చూసారా. నడవలేకపోతున్నామండి, కూర్చుడిపోయా. నా యొక్క ఇదేమో ఏదో అంటారు కదా, చేతకంతనం ఏదో అనుకోండి. మనోడికి క్యాష్ అయింది. ఆటోకి 500 ఇచ్చి వెళ్తున్నాను మళ్ళీ. అంటే 150 రూపాయలు మన డబ్బుల్లో. ఇంకా 1.5 కిలోమీటర్ ఉందంట. మన వల్ల కాదు, సుఖానికి మరిగిపోయాం. ఆటోలో వెళ్ళిపోదాం. వచ్చేసింది ఇవ్వండి, ఈ ఆటోలో వెళ్తున్నాను అనమాట. యూ డోంట్ గివ్ మీ డిస్కౌంట్. అలా
ఆ చేతకానితనమే మీకు డబ్బులు అవుతాయి ఇంకేంటి. ఇంకా టవర్ కూడా ఎక్కాలి. సో టవర్ ఎక్కాలి కాబట్టి ఎనర్జీని కొంచెం దాచుకుంటున్నాను. ఎంత తప్పు అంటే కష్టమైంది బాబోయ్, ఎక్కలేకపోతున్నారు, అందరూ గివ్ అప్ ఇచ్చేస్తున్నారు. ఈ ఆటో వాళ్ళు అక్కడికెక్కడ మధ్యలో తిరుగుతున్నారు అనమాట. దిగిపోయా, 500 అయితే ఇచ్చాను, మనకి చేంజ్ ఇస్తారనమాట. ఇది స్టాప్ అనమాట. ఇక్కడ ఆటోలకి అయితే ఇదే ఫైనల్ స్టాప్. ఇక్కడ నుంచి ఆ మీదకి వెళ్ళాలి ఇంకా ఈ అంబుల బాబా టవర్కి. ఇక్కడ కూడా ఈ స్వింగ్ ఉందండి, అంబర్ స్వింగ్ అంటే ఇక్కడైతే పేరు. సేమ్ అడమ్స్ పీక్ దగ్గర, అదే లిటిల్ అడమ్స్ పీక్ దగ్గర అయితే ఎలా అయితే చేశానో మీరు చూడొచ్చు ఆ వీడియో, ఎల్లాలో చేశాను అనమాట. అలాంటిది ఇక్కడ ఉంది. మీదకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ నుంచి కూడా కొంచెం నడక ఉంది. ఎంతమంది క్రౌడ్ ఉండడం గల కారణం ఏంటంటే ఈ వాసాకా ఫెస్టివల్ ఒకటండి. ఈ బౌద్ధ మతస్థానం చెందిన వారు వీళ్ళందరూ ఫెస్టివల్ జరుపుకుంటున్నారుగా. సో వీళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు ఈరోజు. ఫైనల్లీ వచ్చామండి అంబుల బాబా టవరు. దీన్నే మనం ఎక్కాలి. ఇక్కడ చూసారా ఏ విధంగా ఉందో, కొండపైన ఉంది. దీనికి ఏమైనా ఇంక టికెట్ ఉందా? ఇంకా ఆల్రెడీ కింద తీసుకున్నాం అదే టికెట్. ఇంకేం టికెట్? 2750 రూపాయలు ఇచ్చాం. మామూలుగా ఉండదు. కిందనైతే ఈ విధంగా ఉందండి, మొత్తం వెయిటింగ్ చేయొచ్చు ఇక్కడ. ఒడియమ్మ, ఇక్కడ కూడా గుర్రం రైడా. ఎంత మీదకి దీన్ని ఎలా తీసుకొచ్చేసామే. ఈ అంబుల బాబా టవర్ దగ్గర కూడా హార్స్ రైడ్ అయితే ఉందండి. ఇక్కడి నుంచి వ్యూ చూడొచ్చు. కిందకి గంపోల టౌన్ అయితే ఉంటుంది. బాబా మామూలుగా లేదు అసలు వ్యూ. ఇది అంబుల బాబా టవర్. ఫైనల్గా టవర్ దగ్గర అయితే ఉన్నా. ఇంకా ఆలస్యం చేయకుండా టవర్ అయితే ఎక్కేద్దాం. నాకైతే ఎంతో క్యూరియాసిటీగా ఉంది దీన్ని ఎక్కడానికి, ఎందుకంటే చాలా వీడియోస్లో చూశాను, చాలా ఫేమస్ ఈ అంబుల బాబా టవర్. ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే ఎక్కేద్దాం. లోపలికి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఇంకా కింద నుంచి వెళ్ళాలి, బేస్మెంట్ ఇది. చాలామంది ఉన్నారండి, రష్ మామూలుగా లేదు. టవర్ పైన ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది. ఇలా వెళ్ళాలన్నమాట లోపలికి. లోపల చాలా చల్లగా ఉందండి బేస్మెంట్లో. ఇదే ఎక్కాలనుకుంటా. చూడొచ్చు ఎలా ఉందో లోపల. సో ఎక్కుదాం. అండి వెరైటీగా ఉంది ఇది. మీకు పైకి వెళ్ళే కొద్దీ ఇన్స్టా వ్యూ అయితే చూపిస్తానండి. ఇన్స్టా 360 మంచిగా మ్యూజిక్ యాడ్ చేసి ఇన్స్టా 360 వ్యూ అయితే పెడతాను మీకు. 6th ఫ్లోర్కి అయితే వచ్చామండి. ఇంకా ఉంది. ఇక్కడ నుంచి బయటకు చూసుకోవచ్చు కావాలంటే. 6 ఫ్లోర్లకి ఆయాసం వచ్చేస్తుంది. ఇవ్వండి బయట నుంచి ఎక్కుదాం. చాలా చల్లగా ఉందండి దీని మీదకి వచ్చేసరికి. మనకి 360 డిగ్రీలు వ్యూ అయితే ఉంటుందండి. అబ్బాబాబా మామూలుగా లేదు. పైకి అయితే వెళ్దాం. ఇవేమో గచ్చులు జారుడుగా ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఇరికే అయిపోద్ది ఇది. ఇలా ఉంటుందండి. మళ్ళీ లోపలికి మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఇలాగేమో అంతా కన్ఫ్యూజ్గా ఉందండి. ఇలా వెళ్దాం లోపల నుంచి పైకి. మనకి ఎలా ఉందంటే ఇది ఓ పక్క బయట నుంచి ఎక్కడానికి, లోపల నుంచి ఎక్కడానికి, ఓ పక్క బయట నుంచి దిగడానికి, లోపల నుంచి దిగడానికి. అంటే మనకు భయం వేస్తే ఇలా పైనుంచి ఎక్కకుండా లోపల నుంచి ఎక్కొచ్చు. కొంతవరకు ఉంది. దిగాలన్నా లోపల నుంచి దిగొచ్చు. పోయి కాళ్ళు ఉనికెత్తున్నాయి నాకు అప్పుడే. ఇంకా చాలా పైకి వెళ్ళాలి. చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉన్నా ఎందుకో భయంగా ఉంది. మనం చేయకూడని అతిపెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? వెనక్కి చూడకూడదు. వెనక్కి చూస్తే అంతే సంగతులు, ఇంకా ఎక్కలేం. ఇది వ్యూ అంటే చూడండి, వ్యూ ఎంత ఉందా. సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉన్నామండి. గంపాల టౌన్ చూడండి ఎంత ఉందో, మామూలుగా లేదుగా. చుట్టూ కొండలు, మొత్తం కొండ ప్రాంతం. ఎంత టైట్గా ఉందో తెలుసా?
ఓయ్ ఒకేసారి ఇన్స్టా 360 వ్యూ నేను ఎక్కుతుంది, రెండు తీస్తున్నా. సెక్యూరిటీ బాగుందండి, ఇది కొంచెం బాగానే ఉంది పడిపోకుండా. బట్ ఏంటంటే భయం కూడా అలాగే ఉంది. గట్స్ ఉండాలండి ఇలాంటివి చేయాలంటే. అమ్మా ఇంకెంత ఉందిరా నాయన, ఎక్కే కొద్దీ నరాలు జుమ్ములు అంటున్నాయి. అమ్మ బాబాయ్ చాలా టైట్గా ఉంది. చూసారా ఎలా ఉన్నాను, ఎలాంటి ప్రదేశంలో ఉన్నాను. బాబాయ్ మామూలుగా లేదు. ఓయ్ భయం వేస్తే అందులో ఉండడానికి. నీ ఎక్కమని ఎవడో చెప్పాడు. అమ్మా ఎంత ఉందిరా నాయన. దిగేటప్పుడు అసలు చోకులు ఉంటాయి. ఏదో ఇరకలా ఉంది ఇక్కడ. లెట్స్ గో బ్రదర్. ఓకే యు గో ఇన్సైడ్. అన్న நீங்க போங்க. சரியா వైట్ డ్రెస్ టీ-షర్ట్ సరి. வீடியோ ஒன்று எடுத்துட்டு அப்படியே போவோம். நல்ல ஒரு சுத்தி ஒரு நல்ல చాలా హైట్ లో. ఇక్కడేమో ఫుల్ ట్రాఫిక్, భయం వేస్తుంది, చేతులు వణికెత్తున్నాయి, కాళ్ళు వణికెత్తున్నాయి. దాదాపు 3500 అడుగులు ఎత్తులో ఉన్నామండి సీ లెవెల్కి. ఓయ్ మామూలుగా లేదు, వాతావరణం చాలా చల్లగా ఉంది కానీ చెమటలు పట్టేస్తున్నాయి. ఫైనల్ వ్యూ అయితే ఇదండి, చూడొచ్చు ఎలా ఉందో. బాబోయ్ సముద్ర మట్టానికి 3500 అడుగులు ఎత్తులో ఉన్నామండి ఈ అంబులవావా టవర్ లో. మామూలుగా లేదు. గోయింగ్ డౌన్. బ్రో నా వీడియో వరుమా యూట్యూబ్ ఛానల్ అండి, ది ట్రావెలర్ హరి. ట్రావెలర్ హరి దో ఆయిదా బాబు. ఏరా ఇది వాడైంది దిగాలి. దిగేటప్పుడు కూడా టాస్క్. ఇంటికన్నా లావుగా ఉండేటోళ్ళు అసలు ఎటువంటిది.
దిగాలన్నా గడిచి ఉండాలిరా నాయన. ఎప్పుడు ఇరుగా தள்ளாத மச்சான் அவனை ப்ரோ ஜூம் பண்ணி கொண்டிருக்கிறேன் மச்சான் காவல நடக்கிற மாதிரி அப்படி காலெல்லாம் நடுங்கி கொண்டு தான் இருக்கு. கீழே నీరపనారం సగం దూరం వరకు దిగాను, ఇంకా చాలా మంది దిగాల్సింది. ఏమండి ఇక్కడ కొంచెం భారీగా ఉంది ప్లేస్, ఇందుకు ఇక్కడ ఆగాను. వ్యూ చూడండి ఎలా ఉందో మొత్తం. చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. అబ్బా ఫుల్ 360 వ్యూ అయితే చూడొచ్చండి. దీని చుట్టూ తిరుగుతున్నాం కదా, ఎక్కేటప్పుడు కూడా 300 డిగ్రీలు తిరుగుతున్నాం మనం. కొన్ని చోట్ల రూటు చాలా ఇరుగ్గా ఉంటుందండి, అక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అంతే పనులు. లోపల నుంచి ఒకసారి ట్రై చేద్దామా? లేదు, ఎంతవరకే, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దిగొచ్చు అంతే. చూడొచ్చు ఎలా ఉందో. లావుగా ఉండేటోళ్ళు అయితే అస్సలు ఎక్కొద్దండి, సన్నగున్నోళ్ళు ఎక్కాలి. ఇది లావుగా ఉండేటోళ్ళు అసలు ఎక్కలేరు, ప్లేస్ చాలదు. ఓన్లీ సన్నగున్నోళ్ళకి మాత్రం ఇది సజెస్ట్ చేయగలం. లావుగా ఉండేటోళ్ళు సగం వరకు ఎక్కి అయిపోవడమే ఇక్కడ వరకు. మామూలుగా లేదు వ్యూ. ఇక్కడ నుంచి ఇది వ్యూ. మళ్ళీ చాలా మంది వస్తున్నారండి మీదకి, భయపడట్లేదు వీళ్ళకి అలవాటేమో. లోపల నుంచి దిగొచ్చు అనమాట. ఎక్కేటోళ్ళు కూడా లోపల నుంచి ఎక్కొచ్చు, బయట నుంచి భయంగా ఉంటే. ఇది కూడా కొంచెం జాగ్రత్త దిగాలి, నిటారుగా ఉన్నాయి మెట్లు. కాళ్ళు వణికేస్తున్నాయి అసలు, మామూలుగా లేదు. ఇందుకైతే వచ్చేసాను కంప్లీట్గా. ఇది ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు, క్రాఫ్ట్ అన్నీ ఉన్నాయండి. ఏమైనా కొనుక్కోవాలంటే ఈ బేస్మెంట్లో ఉన్నాయి, ఈ అంబులవావ టవర్ బేస్మెంట్లో మనకి బొమ్మలు వస్తువులు అన్నీ ఉన్నాయి, కావాలంటే కొనుక్కోవచ్చు. చూడండి భలే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. ఇలా బయటికి వెళ్ళిపోవడమే. కిందన బేస్మెంట్లో ఉన్నా, ఇప్పుడు ఖాళీ లేదు, ఫుల్ రష్. ఈ వాసాక ఫెస్టివల్ అవడం చాలామంది వస్తున్నారు. ఇలా పైకి చూస్తే టవరు అసలు ఖాళీ లేదు మీదన. ఆ పైన పీక్ దగ్గర మెయిన్ ఎక్కువ ట్రాఫిక్ లాగా అయిపోయింది. నా కళ్ళకైతే ఏం కనిపించట్లేదు, మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. చూసారా ఎలా ఉందో? అంతను మొత్తం జనంతా నిండిపోయింది. ఇది అంబులవావ టవర్, మామూలుగా లేదు. ఈ అంబులవావ టవర్ కట్టడానికి ఒక రీజన్ కూడా ఉందండి. వీళ్ళు ఏం ఫ్రీగా ఈ కొండలపైన కట్టలేదు. అన్ని మతాలు సమానంగా ఉండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది కట్టారండి. ఈ అంబులవావ టవర్ దగ్గర మనకి 4 రిలీజియస్కి సంబంధించి టెంపుల్ ఉంటాయండి. మసీద్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, మన హిందూ టెంపుల్ ఉంటుంది, బౌద్ధ టెంపుల్ కూడా ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు మనకి అన్ని రకాలు ఉంటాయి. అది మసీదు, ఇది హిందూ టెంపుల్, అక్కడ చర్చు, ఇది బౌద్ధ మతానికి సంబంధించింది. ఇది మినీ అండి. ఇది ఈ అంబులవావ టవర్ పెద్దది. ఎవరైనా ఎక్కలేను అని అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మినీ అంబులవావ టవర్ కూడా కట్టారు. ఇదండి మొత్తానికి. ఇక్కడ చూసారా పక్కనే ఉన్నాయన్నమాట చర్చు, హిందూ టెంపుల్, మసీదు అండ్ ఈ బౌద్ధ మతానికి సంబంధించిన టెంపుల్. కాన్సెప్ట్ అయితే బాగుంది. అందరూ కలిస్తే ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉంటుందో దానికోసమే ఈ అంబులవావ టవర్ కట్టారండి. దానికి సంబంధించి ఆఖరిసారి ఇంకోసారి చూసేయండి అంబులవావ టవర్ని. మామూలుగా లేదుగా, ఎంత పొడవు ఉంది బాబోయ్. నుంచి కూడా వ్యూ ఉంది, ఇటువైపు చూడొచ్చు ఆ కొండలు అవన్నీను. మొత్తం మీద నుంచి వ్యూ ఇది. కిందకైతే వెళ్తున్నాను, ఇంకా స్టార్ట్ అయ్యాను.
చూడాలి, ఏదైనా వెహికల్ పట్టుకొని వెళ్ళాలి. దాదాపు 6 కిలోమీటర్లు ఉంది ఈ గంపాల సిటీ, అదే ఈ టౌన్కి ఈ మీద కొండపైకి దూరం. కిందకైతే వెళ్ళిపోతున్నాను. ముందుకు లాగేసుకుంటుంది ఎందుకంటే నిటారుగా ఉంది కదండి ఇది ఎత్తు. అడుగులు ముందుకు పడిపోతున్నాయి అనమాట. చూడొచ్చు. మనోడు లిఫ్ట్ అయితే ఇచ్చాడండి. ఇంక వెళ్ళిపోతున్నాను. ఆటో వాడు 1000 రూపాయలు అడిగాడు. అది ఇందాక టికెట్ తీసాం కదా అక్కడికి, ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లకి 1000 రూపాయలు అంట. వీళ్ళ డబ్బుల్లో మన డబ్బుల్లో 300. ఎందుకులే అని అలా చిన్నగా వేసాను. మనోడు లిఫ్ట్ అయితే ఇచ్చాడు అలాగా సవగ్గా. మనోడు లిఫ్ట్ ఇచ్చాడు, సుఖం లేదు. హెల్మెట్ లేకపోతే దించేస్తున్నారండి బాబు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు దించారు నన్ను హెల్మెట్ లేదని. మనోడు వెళ్ళిపోతున్నాడు. అమ్మ ఇలా ఆనందంగా ఫీల్ అయ్యే లోపు వెళ్ళిపోతుంది. అంతే మన జీవితం, అంతే. మనకు అదృష్టం లేదు ఎప్పుడు కూడా. అందుకే ఓవర్ ఎగ్జైట్ అవ్వకూడదు. ఇలా ఓవర్ ఎగ్జైట్ అయ్యేం లేదు. అయిపోయింది పని. ఇంకా దిగుతూనే ఉన్నా. ఇందాక ఇక్కడే ఆపిస్తారు మనల్ని. 2 కిలోమీటర్ల ముందే మన స్కూటీ అయితే ఆపిస్తారు మనం ఎక్కేటప్పుడు. సో ఇక్కడ నుంచే సేమ్ మళ్ళీ పిక్ని పెడితే ఆటో వస్తుందండి కింద నుంచి. 500 శ్రీలంకన్ రూపీస్ చూపించింది. డైరెక్ట్ మనల్ని గంపోలా సిటీలో దించేస్తారు, అదే ఆ టౌన్లో దించేస్తారు. 150 రూపాయలు అనమాట మన డబ్బుల్లో. పైన అడిగాను, కిందకి చెక్ పోస్ట్ వరకు 1000 రూపాయలు అడిగాడు. ఒక 2 కిలోమీటర్లు దిగొచ్చి పిక్ని బుక్ చేసుకుంటే మనకి 500కి, అంటే మన డబ్బుల్లో 150 రూపాయలకి దొరికింది. అది గంపోలా టౌను. అక్కడికైతే వెళ్ళాలి. నేను ఈ కొండపైన ఉన్నాను. కింద నుంచి ఆటో వస్తుంది. అక్కడ గంపోలో వెళ్ళి మళ్ళీ క్యాండీకి బస్సు ఎక్కాలి నేను. సో ఆటో వస్తే ఇక్కడే ఎక్కుతాను. ఇప్పుడు ఆటో వచ్చింది. మనోడు వచ్చాడు, కింద నుంచి వచ్చాడు. దాదాపు ఒక 4 కిలోమీటర్ల పైకి వచ్చాడు. 500 రూపాయలు ఎల్కేఆర్ చూపించింది, 150 రూపాయలు మన డబ్బుల్లో. గంపోలో వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు. రైల్వే ట్రాక్ దాటుతున్నాం. ఇది రైల్వే స్టేషన్, గంపోలో రైల్వే స్టేషన్. చూసారు ఎలా ఉందో, చిన్నగా ఉంటాయి అన్నమాట. అబ్బా, ఇటు పక్క చూస్తే లైన్. ఈ లైన్ ఎందుకు అంటున్నారు, ఈ వాసాక ఫెస్టివల్ అవుతుంది కదండి, ఎక్కడికక్కడ ఫ్రీ ఫుడ్ పంచుతారనమాట. ఈ ఐస్ క్రీమ్లు, ఫుడ్, దానికోసం లైన్ కడతారు వాళ్ళు. మన సైడ్ వినాయక చవితి అయితే అన్నదానాలు ఎలా పెడతారో, ఇక్కడ ఈ వాసాక ఫెస్టివల్స్ కి వీళ్ళు కూడా అలాగే పెడతారు, ఏదో ఒకటి తినడానికి. గంపోల బస్ స్టాప్ కి అయితే వచ్చానండి. ఆటో అయితే దించేసి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నుంచి మనకి క్యాండీకి బస్సు అయితే ఎక్కాలి. బస్సు వస్తుంది, బస్సు కోసం వెయిట్ చేస్తున్నా. మన కొండ నుంచి దిగాం చూసారా, అది అంబులబావ టవర్. చూడండి ఎలా ఉందో. ఆ మీదకి ఎక్కాం మనం. ఆ మీద నుంచి కిందకు వచ్చేసాం. ఇప్పుడు బస్సు వచ్చిందండి, ఎక్కేద్దాం. ఇది క్యాండీ వెళ్తుంది. చాలా మంది దిగుతున్నారు గంపోలలో. సీట్ ఉందో లేదో, ఖాళీ లేదు. బస్సు అసలు ఖాళీ లేదు, ఫుల్ బిజీగా ఉంది. నిలబడి వెళ్దాం. ఫైనల్లీ క్యాండీ అయితే వచ్చేసానండి. అయిపోయింది. ఇంకా బస్ జర్నీ కూడా చేసుకుంటూ వచ్చేసాను. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. ఎందుకంటే ఇంకా చూపించాల్సింది మీకు ఇదే. మీకు ఇక్కడ ఈ బౌద్ధ టెంపుల్ అండ్ అంబులబావ టవరే ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆ వీడియోకి ఒక లైక్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.